అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడుతూ నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, రాబోయే రోజుల్లో సూర్యగ్రహణం వస్తుందని కొంతమంది, రాదు మన వరకు కాదు అని కొంతమంది అంటున్నారు. ఈ సూర్యగ్రహణం మీద ఒక క్లారిటీ మీ మాటల్లో ఒకసారి. మనకి సంపూర్ణ సూర్యగ్రహణము, పాక్షిక సూర్యగ్రహణం అని ఉంటాయి. మనకి పెద్దగా లేదు అసలు చెప్పాలంటే. సో మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, అసలు గ్రహణం అంటే కంగారు పడాల్సిన అవసరం కాదు. అది ఒక యోగము. అంటే ఆత్మకారకుడు, మనస్కారకుడు రవిచంద్రులు ఇద్దరు కూడా నోట్స్ అయినటువంటి, అంటే రాహుకేతువుల్ని నోట్స్ అంటారు, షాడోస్ యాక్చువల్గా అవి. అందుకే వాటిని ఛాయాగ్రహములు అని అన్నారు మన వాళ్ళు ఎప్పటి నుంచో. అవి గ్రహాలను ఎక్కడ చెప్పలేదు, ఛాయాగ్రహములు అని చెప్పారు. అంటే ఏమిటి, ఒక సూర్యగ్రహణం వస్తుంది అంటే ఆ రోజు మనకి అమావాస్య ఉంటుంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులకి సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఓకే, అంటే ఏమిటి, భూమి మీద చంద్రుడు ఇది ఉండి ఛాయాగ్రహం కూడా ఈక్వల్ దీంట్లోకి వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక సాధన చేసామనుకోండి, అంటే అమ్మవారిది, లలిత అమ్మవారిది శ్రీమాత్రే నమః, లేకపోతే బీజాక్షరాలు ఏమైనా ఉన్నాయి, కొంతమందికి షోడశీ మంత్రాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, లేదా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఇట్లాంటివి ఏవైనా చేసినప్పుడు అది గొప్ప ఎనర్జీని ఇస్తుంది గ్రహణ సమయంలో చేస్తే కనుక. ఆ రోజు కామన్గా 2:20 4:17 మధ్యలో ఉంది, కాకపోతే మనకి పెద్దగా లేదు. ఆ సమయంలో సాధన చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. బయట అమెరికన్ కంట్రీస్ అటువైపు ఉన్నాయి. అందుకే ఈ 6 గ్రహాల కూటమిలో సూర్యగ్రహణం, 6 గ్రహాలు కలిసి ఉంటున్నాయి ఆ రోజు. షష్టగ్రహ కూటమి ప్లస్ సూర్యగ్రహణం రెండు కలిసి ఉంటున్నాయి. ఉన్నప్పుడు ఇది మనకైతే ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా సూర్యగ్రహణం రాకముందే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి ఫ్లక్చువేషన్స్ రావడం, మార్చి నుంచే అది దాని ప్రభావం. అలాగే ఒక రకమైన గాలులతో కూడినటువంటి వర్షాలు బయట దేశాల్లో, ఇక్కడ కాదు, లేదా ఇక్కడ కూడా ఒక్కోసారి అప్పుడప్పుడు మంచి ఎండ ఉండగా ధన్మని వర్షం పడడం, ఎండాకాల వర్షం ఏంటి అనుకునేలాగా, లేదా సుడిగుండాలు రావడం, ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కానీ కొంతమంది ఏంటంటే ఏదో పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు. కానీ కరోనా కంటే భయంకరమైన రోగాలు అయితే ఏమీ రావు, ఏమైనా చిన్న చిన్నవి వచ్చిపోతాయి. అంత లాక్డౌన్స్ అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే సూర్యగ్రహణం అయినా, ఇప్పుడు మనకి చంద్రగ్రహణం అయిపోయినా కానీ ఒకటే చెప్తా, ఏంటంటే సూర్యగ్రహణం మనకి 29వ తేదీకి వస్తుంది కాబట్టి కొన్ని రాసుల వారికి, విదేశాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే, ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు. అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యగ్రహణం ఇబ్బంది పడాల్సిన పని లేదు. చంద్రగ్రహణము లేదు, సూర్యగ్రహణం లేదు మనకి చెప్పాలంటే. కాకపోతే విదేశాల్లో ఉండి, అమెరికన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి వారికి, లేదా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే అప్పుడు సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఇండియాకి వచ్చారనుకోండి, ఆ టైంలో వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. అందులోనే మనకి మీనరాశిలో జరుగుతుంది కాబట్టి మీనము, మేషము, కుంభము, అలాగే కర్కాటకము, వృశ్చికము, ఈ రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే, కుంభం వారికేమో ఫైనాన్స్ మీద, మీనం వారికేమో కొంచెం వాళ్ళ ఆలోచనలు, విపరీతమైన ఆలోచనల మీద, మేషం వారికేమో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోని, కర్కాటకం వారికి లాంగ్ జర్నీ చేసే విషయంలోని మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయాల్లోని, వృశ్చికం వారు బయట దేశాల్లో ఉండేటువంటి గర్భం దాల్చిన స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. అందరికీ గర్భం దాల్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఓన్లీ స్కార్పియో, పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండే గ్రహాలు అంత బలంగా, అంటే గ్రహణం పడుతుంది కాబట్టి సంతాన స్థానం కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ మిగతా రాసుల వారికి ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వృషభం వారికి మంచే, లాభస్థానంలో గ్రహణం. మిథునం వారికి కూడా, అంటే లాభస్థానంలో గ్రహణం పట్టేటప్పుడు అన్ని రకాల లాభాలు ఇస్తాడు. మిథునం వారికి దశమంలో గ్రహణం కాబట్టి కెరియర్ గ్రోత్ ఉంటుంది. ఇక మనం ఆల్రెడీ కర్కాటకం వారికి జాగ్రత్త చెప్పుకున్నాము. సింహం వారికి అష్టమ స్థానంలో కాబట్టి 50-50గా ఉంటుంది. కాకపోతే వీళ్ళు కాస్త ఫాస్ట్, అంటే వాహనాలని స్పీడ్గా వెళ్ళకూడదు. కన్యారాశి వారికి వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు, సప్తమంలో గ్రహణం కదా. తులవారికి మంచిదే, కాంపిటీషను, సక్సెస్ అవ్వడము, విజయం పొందడము, అదేవిధంగా
ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. వృశ్చికంకి అయితే సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాను. ఓకే. అయితే ఇక్కడ ధనస్సు వారికి ఏదైనా గృహ నిర్మాణాలు లాంటివి చేయకూడదు. ఎప్పటి నుంచి? ఈ గ్రహణం నుంచి సరిగ్గా 41 రోజులు జాగ్రత్తగా ఉండాలి. మకరం వారికి 3లో గ్రహణం మంచిదే. కుంభం అయితే ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ గ్రహణ సమయంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రహణం వల్ల ఏదో అయిపోతుందని భయం కాదు. ఈ ఏదో అయిపోతుందని భయం వల్లే ఈ హేతువాదులు వీళ్ళందరూ ఇగోండి గ్రహణం జరుగుతుంది, మేము ఇక్కడ బిర్యానీలు తింటున్నామని చూపిస్తున్నారు. అంటే నేనేమంటానంటే, మీరు ఒక సిగరెట్ పెట్టి తీసుకోండి అమ్మా. సిగరెట్ పెట్టి మీద చాలా క్లియర్గా రాసి ఉంచుతుంది. ఇవాళ రేపైతే దాని మీద క్యాన్సర్ వచ్చిన బొమ్మలు కూడా పెడుతున్నారు అవేర్నెస్ కోసం. అలా అని మీరు ఒక మనిషిని తీసుకొచ్చి, అప్పటి వరకు సిగరెట్ అలవాటు లేని వ్యక్తిని తీసుకొచ్చి ఒక సిగరెట్ ఇచ్చి కాల్చిపిచ్చి అతన్ని స్కానింగ్ రిపోర్ట్లు అవన్నీ చేయించేయమండి, క్యాన్సర్ రాలేదు, మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే పెట్టి మీద ఎందుకు రాస్తున్నారు, ఎందుకు జనాలను భయపెడుతున్నారు, భయభ్రాంతులను ఎందుకు చేస్తున్నారండి, ఇది అబద్ధం కదా అంటే ఎట్లా ఉంటుంది? ప్రభావం అనేది ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒక చోట బయటపడుతుంది. కొంతకాలము ఒక రోజులో ఒక్క సిగరెట్ కాల్చినంత మాత్రాన రాదు, ఒక పెట్టి మొత్తం కాల్చినా రాదు ఒక రోజులో. కొంతకాలం అంటే అతను 1-2 పెట్లు రోజు కాలుస్తూ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంటిన్యూస్గా సిగరెట్ కాల్చినప్పుడు ఆ పొగ లోపలికి వెళ్ళగా అది లంగ్స్ మీద రకరకాల ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఇచ్చి ఆర్గన్స్ పాడవుతాయి. అలాగే మహర్షులు ఏం చేశారంటే, ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు ఉంటాయి, 4 గ్రహణాలు ఉంటాయి ప్రతి సంవత్సరం. గుర్తుపెట్టుకోండి, 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు. సంవత్సరానికి 4 గ్రహణాలు అనుకుంటే ఒక మనిషి యొక్క ఆయుష్ సగటుకి ఒక 70, 80, 90, ఒక 100 అంటే రఫ్గా మనం ఒక 80 ఏళ్ళు వేసుకుందాం. ఒక 80 ఏళ్ళు వేసుకుందాం రఫ్గా వేసుకుంటే సంవత్సరానికి 4 అంటే 4 80 ఎంత? 8 4 32, 320 గ్రహణాలు కనుక ఈ లైఫ్లో ఇతను ఫేస్ చేసినప్పుడు, ఆ సమయంలో ఏదైనా తినడము ఇలాంటివి చేసినప్పుడు ఏమవుద్దంటే దాని ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఒకసారి నేను గ్రహణాన్ని తినేసి ఏం కాలేదు, ఇదంతా మూఢనమ్మకం అనుకోవడానికి లేదా, సిగరెట్ పెట్టి ఎగ్జాంపుల్లా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు తినే పదార్థాల్లో దర్భ వేసుకో, దానికంటే ఒక 4-5 గంటల ముందే తినేసాయి, ఆ సమయంలో నువ్వు తినడానికి చూపించుకో, ఆ సమయం అంతా గొప్ప సమయం కాబట్టి నువ్వు జపం చేసుకో. ఇది ఎవరికి? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, యువకులకి, సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి. చిన్నపిల్లలకి చెప్పాలి, చిన్నపిల్లలకి ఎప్పటికప్పుడు 2-3 గంటలకు ఒకసారి పాలు తాగాలి, వాళ్ళకి సంబంధం లేదు. రోగగ్రస్తులు ఉంటారు, వాళ్ళకి ఒక్కోసారి ఏదైనా ఫుడ్ తినకపోతే వాళ్ళు ఉండలేరు కొన్నిసార్లు, అలాంటి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలకి సంబంధం లేదు. వీళ్ళు మాత్రం సాధనా మార్గంలో ఆ సమయంలో మీకు తోచినటువంటి మంత్రాన్ని చక్కగా పట్టు స్నానం, దాని తర్వాత మంత్రం చేసుకుని విడుపు స్నానం చేయాలి ఆ రోజు. మీరు ఇక్కడ పెద్దగా మనకు లేకపోయినా జపం చేసుకోవడానికి మంచి రోజు ఆ రోజు సాధారణంగా. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కుంభ, మీన, మేష, కర్కాటక మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వారు దానం ఇవ్వాలి ఆ నెక్స్ట్ డే. బియ్యము, నువ్వులు, అదేవిధంగా మినుములు, గోధుమలు, ఈ 4 పదార్థాలు దానం ఇవ్వడం. దాంతోపాటు ఒక ఇత్తడి చిన్న గిన్నెలో నెయ్యి పోసి ఇవ్వడం. 2 నాగ పడగలు, ఒక సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, వీటిని బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే దోషం అనేటువంటిది ఉండదు. నేను అంత చేసుకోలేను. ఏ విధమైన దోషమైన అంటారు గురుజీ? ఏదైనా పర్టికులర్ గా ఈ దోషం ఉన్న వాళ్ళే చేయాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం అని చెప్పానుగా. గ్రహణ దోషం 40 రోజులు ఉంటుంది ఆ దోషం అనేది, దాని ప్రభావం ఉంటుంది. అది ఇవి చేసుకున్నట్లయితే ఇవి భయపడడానికి కాదు ఇక్కడ గ్రహణం ఉండేది, అది సాధనా మార్గానికి సరైన సమయము. ఇది మనం అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.